దిగండి. మీ ఇద్దరు పారిపోండి రా. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, ఎందుకు పారిపోవాలి? ముందు మీరు వెళ్ళండి. శంభో మహాదేవ. సార్, ఎలాగో నన్ను షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి. చావడానికి నాకు భయం లేనప్పుడు చంపడానికి నీకు భయం ఎందుకు భయ్యా? చిన్న కరెక్షన్. ఏం లేదు పప్పి, నీ మల్లేశ్వరి వాకింగ్కి వెళ్ళినప్పుడు కరెంట్ స్తంభం వచ్చిందనుకో ఏం చేస్తుంది? ఎప్పుడు నేను కరెంట్ స్తంభం ఏది చేసి చూపించి. చేయమంటే అందరిని చూస్తావంటే చేయవా? థ్యాంక్స్ రా దనా. కొడతాను రా. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ ఎందుకురా? అసలే నేను కాబోయే పోలీస్ ఆఫీసర్, నా డ్యూటీ ఇది. గుడ్ గర్ల్. సార్, మీరు ఈ కాలేజా? ఒకప్పుడు ఎక్స్ స్టూడెంట్. హలో 51, బాగున్నావా? గుడ్ మార్నింగ్ సార్, బానే ఉన్నాను. పోలీస్ లో జాయిన్ అయ్యావా? అప్పుడే అలా ట్రయల్స్ జరుగుతానే ఉన్నాయి. అదేంటి సార్ 51? 51 అది నా రోల్ నంబర్. నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అందరూ నన్ను అదే పిలిచేవారు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? సారీ సార్, మా తప్పే. వెళ్ళండి సార్. ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ రౌడీలు? ఆడు నా హిప్ సైజ్ అంత లేడు, ఆడు ఎగురుతున్నాడు. ఇప్పుడే ఫైట్ సాంగ్ అయిపోయింది, కాస్త రెస్ట్ కావాలి. నేను పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఒక్క రౌడీ మిగలడు సిటీలో. ఏంటి ప్రాబ్లం? హాస్టల్ పక్కన ఉన్న ప్లాట్ లో అనాథాశ్రమం కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనా? ఆ ప్లాట్ లో మా పెద్ద ఆయన ఆశ్రమం కట్టే లోపు దాన్ని కబ్జా చేయాలని మనూరు ఎమ్మెల్యే ప్లాన్ చేశాడు. ఆ రౌడీలే ఇళ్ళు. అయితే ఆశ్రమం కట్టవచ్చు కదా తొందరగా. పైసలు కావాలి కదా మరి. మీరు అందరు కలిసి ఇవ్వచ్చు కదా. మేము ఆల్రెడీ తలా 100 పోగు చేసి పెద్ద ఆయనకి ఇచ్చాం. వాళ్ళు చేయగలిగినంత చేశారు, కానీ లక్షల పైన ఖర్చు అవుతుంది, అందుకే ఆగిపోయింది. దనా, ఈ హాస్టల్ కి ఆ ఆశ్రమానికి ఈయనే కేర్ టేకర్. నమస్తే సార్. నమస్తే సార్, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ సార్. ఆహా, సూపర్ ఐడియా రా. ఏంటి? అందరూ కలిసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? ఫండ్స్ రేస్ అయిపోతాగా. స్టీవ్, నువ్వేం చేస్తావు? నేను డ్రమ్స్. నవాజ్? నేను తబలా. సఖీ? నేను డాన్స్. ప్రేమ్? నేను ఫ్లూట్. ఫ్లూట్ అట. అవును, నువ్వేంట్రా? మర్చిపోయాను. నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్ని క్లీన్ చేసి నీట్ గా ఉంచుకుంటాను. నా బంగారు కొండ. ఓకే సార్, అంతా ఫిక్స్ అయిపోయింది. ఒక మంచి రోజు చూసి మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడే కలిశారు. ఈ లోపే నా బాధంతా అర్థం చేసుకుని మీరే కడతా ఉంటున్నారు. ఆ మాటే చాలు బాబు. చాలా సంతోషం బాబు. మీరు కంగారు పడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఓకే రాజేష్, నీ రూమ్ ఎక్కడరా? అయ్యో, నా రూమ్ గా వద్దురా. ఎవరు హెచ్ఓడి ఉన్నాడు, గోల్డ్ గిల్లుకుంటూ నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను, నాతో చెప్పచ్చుగా. మీరు ఇంత ఖాళీగా బేవర్స్గా కూర్చుంటారని మాకు తెలుసు. ఎవడ్రా మాట అన్నది? సారీ సార్. మీరు జీవితంలో పైకి రారు, ఏ ఉద్యోగానికి పనికి రారు. కనీసం ప్రిన్సిపాల్ కూడా అవలేమా? మీకు ఇవన్నీ మా వల్ల కద్దనా. అసలే నాకు డాన్స్ రాదు. నాకేమైనా వచ్చా, కానీ మేనేజ్ చేస్తున్నాగా. అయినా చూసే జనాలకి మన మీద కాస్త ఇష్టం ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళకి తెలుసు మనం పెద్ద మైకిల్ జాక్సన్ లాగా పేకమని. అంటే అది కాదు. అంతెందుకు, సైకిల్ దొక్కరా. ఎలా దొక్కుతావు చూపి. ఇలా ఉంది, అదే ఒక్కరితో దొక్కు. అంతే, ఇదే డాన్స్. నువ్వు చేయి ఇప్పుడు. ఏమైందిరా? సైకిల్ డౌన్ వెళ్తుంది చూడు, బెల్ కొడుతున్నాను. కిరింగ్ 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 కిరింగ్. పాత జోక్. హాయ్ దనా. హాయ్. తన పేరు లక్ష్మి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. తెలుసు, కమిషనర్ కూతురు కదా. ప్రిన్సిపల్ ఆఫీస్ లో చూసానులే. బాగుంది కదా. పర్వాలే. కుళ్ళు. హాయ్. హలో. సారీ, ఇంకోసారి లేట్ చేసామంటే కొట్టేస్తాను పట్టుకుని. ఏంటది? ఇదే మా గ్రూప్ లో ఫ్రెండ్షిప్ షేక్ హ్యాండ్. చూపిస్తారా? దా ఫ్రెండ్స్ గా కలిసాం, దాని తర్వాత క్లోజ్ అయ్యాం. ఏమైనా ప్రాబ్లం వచ్చి విడిపోవాల్సిన అవసరం వస్తే ఆ ప్రాబ్లమ్ ని పట్టుకొని ట్యాకిల్ చేసి ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకుందాం. చూడొచ్చేసింది. పార్టీ చేసుకుందాం. నీ మొహానికి ప్రధానికి పార్టీ. వెళ్ళి టీ కాఫీ పట్టరా. నాకు పెంట కాదురా, ఫ్యాంటా. పో, నువ్వు వెళ్ళి మాట్లాడుకో. జూనియర్
ఏ జూనియర్ ఏంటి సీనియర్? చెట్లకు నీళ్ళు పోయమన్నాను కదా, పోసావా? అది కాదు సీనియర్, వర్షం వచ్చేలా ఉంది. మీరు చూడండి, చినుకులు కూడా పడుతున్నాయి. రాని వస్తే నీకండి, గొడుగు పట్టుకొని పోయొచ్చు కదా. యూజ్లెస్ ఫెలో. నా కర్మరాను, నా సీనియర్ గా తగలడి సచ్చావు. I have to ask my dad. రిహర్సల్స్ అయిన తర్వాత అడుగు మీ డాడీని. డాన్స్ చేస్తావా? చేస్తావా? చేస్తుందంటరా, రాసుకోండి పేరు. ఓకే, హ్యావ్ ఎ కోక్. థ్యాంక్స్. बुद्धिंदा निको? What is this? See my hand is shivering. What do you think of yourself? कुछ भी कर सकते हो क्या? షాక్ లో కొట్టింది. This is too much. చూసావా, 5 నిమిషాల ముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నావు? రండి, పోదామండి, వస్తానండి, పర్మిషన్ అండి, ఇదండి అదండి అని ఎంత ఫార్మల్ గా మాట్లాడావు. ఇప్పుడు చూడు, చెడా మెడా పడా అని ఎలా తిట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ అంటే ఇలాగ ఉండాలి, మరి ఇలాగే ఉండేప్పటి నుంచి. జూనియర్ వెంటనే చెట్లకు నీళ్ళు పోయి. ఈ స్థలం అనాథ పిల్లల కోసం ఆశ్రమం కట్టడానికి ఉంచాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. చంపేస్తాం నిన్ను. దాపుదాం. ఎంతమంది ఉన్నారో చూడు. ఆఫ్టర్ ఆల్ 8 మంది అమ్మా. దాపుదాం. 8 మంది అయినా ఎమ్మెల్యే మనుషులు. వాడు ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టూడెంట్. చెయ్యి పడితే ఓ ఆంధ్ర కదిలొస్తుంది. టోటల్ హాస్టల్ మొత్తం వచ్చేస్తుంది మనం చిటికేస్తే. మరి చిటికే అక్కడికి వెళ్ళేస్తాం. ధన దాపదం. కోర్టుకు పోతాడట. కోర్టుకు పోతాడంట. ఏంద్రా చూపు? అరే కొట్టావు బే. అవును బే. వాళ్ళందరికీ వేరే వేరే పనులుంటాయి. నీ వెనకాల ఎలా వస్తారు? రారు. అర్థమైంది. అదేంటి ధన ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మీరు ఏదేదో చెప్పారు. ధన తెలిసి చేసినా తెలియక చేసినా కరెక్టే చేస్తాడు. చూస్తున్నా. హలో కమిషనర్ ఆఫీసర్. yes రాంగ్ నంబర్. హలో, నేను మళ్ళీ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గోవిందరాజ్ మనుషులు. రాంగ్ నంబర్. ఎస్ కమిషనర్ ఆఫీస్. సార్ అది ఏంటి, ఏం కావాలి? అర్థం వచ్చేవాడు తల పగలాలి. మీరేం ఫికర్ చేయకండి, నేను చూసుకుంటా. గొంతు చించుకుంటే మీరే చీరేయండి. పోలీసు వాళ్ళ కేస గడ్డి నేనేస్తా. ఇక మనకి ఎదురెవడన్నా? ఎవరు నువ్వు? గడ్డి వేసేవాడి డాడీని. కమాన్. నువ్వు కమాన్ అంటే రానికి ఇది ఓపెనింగ్ అనుకుంటా, ఇది క్లోజింగ్. నేను రాను రా, ఏం బిక్కుంటా బిక్కో. హోమ్ మినిస్టర్ నిన్ను సస్పెండ్ చేస్తా బిడ్డ అనుకుంటా నేను. మా బావ హోమ్ మినిస్టర్, ఆయనకు తెలిసిందంటే మీ ఆఫీస్ తుమ్ము తులిపేస్తాడు. లాభం లేదు, అందుకే ఇక్కడే పెట్టా ప్రోగ్రామ్. ప్రోగ్రామా? డబుల్ మీనింగ్. సీఎం సస్పెండ్ చేపిస్తాను. సార్ సార్ అలా నాకు వద్దు సార్, మీ పోలీసు వాళ్ళు ఉంచుకోరు సార్. రాజుగారు నేను వచ్చేసా, ఇక మీకు నిశ్చింత. కమిషనర్. ఏంటది? యాంటిసిపేటరీ బెయిల్. ఎవరికి? ఆయనకి. ఆయన అంటే? సార్ సార్ నన్నే. ఆహా, మీ ఆయన ఎమ్మెల్యే గోవిందరాజు గారండి. వాడా? గూండా గారు. యూస్లెస్ ఫెలో. మీరు వస్తారని వారికి తెలియదు అనుకుంటా. రన్నింగ్ జీప్ నుంచి పారిపోయాడు. లుచ్చాగాడు, ఇడియట్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటండి, మంచిగా అడిగితే మర్యాద లేకుండా కాళ్ళెదురు మనిషిని పెట్టుకుని లేడంటారేంటి? 516 నీకు కనిపిస్తున్నాడా? ధర్మరాజు సార్. నీకు? ఎమ్మెల్యే గారా? వీడా కనపడలేదు సార్. రౌడీస్ మీకు? లేదు. మా వాళ్ళకెవరికి కనిపించిన ఎమ్మెల్యే మీకెలా కనిపిస్తున్నాడు? విడ్డూరం కాకపోతేను. చూసారా, వాళ్ళకే అర్థమైంది, మీకు అర్థం కాలేదు. ఐఎమ్ ఏ లాయర్. నా వెనక 1000 పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్పు. హ్యూమన్ రైట్స్. ఇంకా? అప్పీల్ చేస్తా. ఎవరు మాట్లాడుతున్నారు? కనిపించట్లేదే. ధర్మరాజు సార్, లాయర్ కూడా కనిపించట్లేదు సార్. కోర్టులో కలుద్దాం. బ్యాటింగ్ ఇంకా చిన్నది లేదా? ఆ చిన్నదే, నువ్వు కళ్ళు జడితే. ఏంటి సీనియర్, ప్రాబ్లం ఏంటి?
మరి లేకపోతే నేను వేసిన వాళ్ళు మళ్ళీ నాకే రిటర్న్ వేస్తావు. ఇలా అయితే గేమ్ ఎప్పుడైపోతుంది? సెన్స్లెస్ గేమ్ అసలు. రే స్టీవ్, తమరు ఎలాంటి సీనియర్? రెడీదేనా? స్టార్ట్. సీనియర్ ఏంటి జూనియర్? మీరు అడిగారు కదా అందుకే తెచ్చా. నీ పొయ్యి మంట, నేను తెమ్మంది కుండరా, మట్టి ఉండ కాదు బండ. ఇప్పుడు ఏమైంది సీనియర్? నువ్వు తెచ్చిన కుండకు నీళ్ళు ఎక్కడ పోయాలి? ఒకవేళ పైన పగలు కొట్టిపోతామంటే కింది నుంచి పోతాయి. నాన్ సెన్స్. ఏమయ్యా బండి స్పీడ్ గా వస్తుంది కదా, ఆగచ్చు కదా. నీ కారుకు బ్రేకులు ఉన్నాయి, నాకున్నాయా? కళ్ళద్దాలు వేసుకొని వస్తారు పెద్ద మనుషులాగా. మెంటల్ గళ్ళ ఉన్నాడే. వీళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటి? ఫ్రెండ్షిప్ కాదు బాబాయ్, ఫండ్ రైజింగ్ కోసం ప్రాక్టీస్. చూడమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అనుభవం ఉన్నవాడిగా కాదు చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ కుర్రాళ్ళు ఉన్నారే, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఎవడ అమాయకుడో ఎవడ అమ్మాయకుడో టెస్ట్ చేస్తే గానీ తేలదు. అది చూసేదాన్ని బట్టి కాదండి, ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వెవడివి? అప్పుడే మర్చిపోయారా? ప్రిన్సిపల్ ఆఫీస్ లో కలిసాం కదా. లక్ష్మి చెప్పు. అవును, ఇతను ధన అని నా ఫ్రెండ్. అవును బాబాయ్. బాబాయ్, మన మనసులో పొల్యూషన్ ఉందనుకోండి, యథవేషాలు వేసే టైప్ అనుకోండి, ఎదుటి వాళ్ళందరూ పరమ నీచంగా కనపడతారు. అదే 24 గంటలో మనిషిలో మంచితనం మాత్రమే చూసే టైప్ అనుకోండి, ప్రతి వ్యక్తి కంటికి బుద్ధుడిలా కనపడతాడు. ఇప్పుడు నా కంటికి మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్, సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి మనిషిలా కనపడుతున్నారు. ఇప్పుడు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది, మంచివాడిదే అనిపిస్తుంది. కరెక్ట్. అనిపించటమే కాదండి, అతను నిలువునా మంచివాడే. నమస్కారం అండి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నాకు కాదండి, తనకి చెప్పాలి. డాడీకి ఫోన్ చేసింది నువ్వే కదా. కానీ ఎందుకు చేశాను? నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి, నువ్వే ఎంత పర్ఫెక్ట్ అయితే నేను కనిపించిన మీ ఫాదర్ ఎంత పర్ఫెక్ట్ అని అనుకుని, ఆ పోయిన కమిషనర్ లాగా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేవాడు కాకుండా రిపోర్ట్ రాసేవాడని ఫిక్స్ అయి ఫీల్ అయి ఫోన్ చేశాను. ఏమయ్యా, నువ్వు ఏది స్ట్రైట్ గా చెప్పా, ఇలా వస్తున్నావేమిటి? అలవాటు అయిపోయింది సార్, మార్చుకో. ట్రై చేస్తా. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. మీరేం కంగారు పడకండి, ప్రోగ్రామ్ నేను స్పీడప్ చేస్తా, ఫటాఫటా అయిపోద్ది. హలో, అది కాదు, ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నానే, అర్థం చేసుకోవు. అది కాదు మీ ఆవిడ. నిన్ను కాదే. హలో, ఇడిసావా? అయిపోయింది. అరే పోనీరా ఎదవా. రే ఎదవా, నేను ఎక్కలేదురా. రే ఇడియట్. టాపిక్ లో టాపిక్ కలిపేసి ధనాన్ని అందాన్ని తన తెలివితో బాగా పొగిడాడు. తను నిజంగా అందంగా ఉంది కాబట్టే పొగిడాను. నిన్నెప్పుడైనా పొగిడానా? సిగరెట్ తీరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా తన అందగత్తారా. ఆహా, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అబద్ధం చెప్పాలి, నేనెందుకు చెప్పాలమ్మా? అవును, ఏంట్రా అటు తిరిగి కనుకొడుతున్నావు? ధనలక్ష్మి, అబద్ధం చెప్తున్నా, నేను కనుకోవట్లేదు. మన సండే ప్రోగ్రామ్ ఉందా లేదా? సండే ఏంటి? మేమందరం సరదాగా బయటికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నో, సండే డాడీ ఇంట్లో ఉంటారు. పోనీ ఆయన కూడా రమ్మను. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. అంటే ఫ్రెండ్షిప్ కంటే పేరెంట్సే ముఖ్యమా? ఆఫ్ కోర్స్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫర్ ఫన్. హలో, పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పా ఓకే, కానీ ఫ్రెండ్షిప్ అలా తీసి పడేస్తావేంటి? ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? చూపిస్తే పోలా? ఏంటి? నేను ధనా ఫ్రెండ్, నీ ధనా లేడా? ఉన్నాడమ్మా, పిలుస్తాను. ఎందుకు వదలాలి? అనుమతి లేకుండా నా రూమ్ లోకి రావడం మొదటి తప్పు, నా షర్ట్ వేసుకోవడం రెండో తప్పు. కాదురా, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది,
ఎవరో అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ లక్ష్మి. తప్పు ఇంటికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్ అనకూడదు, లవరు అనాలి. ఏంటి నా మళ్ళీ మొదలెట్టావు? పెళ్లి 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 ఆపరా, ఒప్పుకోరా, నీకు ఏజ్ వచ్చేసింది. పైగా ఆ అమ్మాయిని చూడరా, ఆ కళ్ళు చూడరా, క్యాడ్బరీ శాడ్ లో అమ్మాయి లాగుంది. ఆ వెంట్రుకలు చూడరా, శిక్షాం ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. టోటల్ గా బాడీ చూడరా, మార్గో షో ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. ఓహో, ఇన్నాళ్ళు యాడ్ జిందగే చూస్తున్నావు అనమాట. ఎందుకు చూస్తే నీకు ఎందుకు కాలేవో. పైగా ఆ పేరు చూడరా, నీ పేరు ధన, అమ్మాయి పేరు లక్ష్మి, రెండింటిని కలుపు ధనలక్ష్మి. ఎలా ఉంది లింక్? ఈ లింక్ వెళ్ళి వాళ్ళ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తాం. ఓకే? అవునరా, ముఖ్యంగా అటు ఉంది గద్ద ముక్కులాగా. పైగా పెదాలు కూడా ఎండిపోయిన దొండపళ్ళలో ఉన్నాయి. పైగా నడకలో కూడా కొంచెం గుంటుతనం ఉంటుంది. బట్టలు వేసుకో, నేను పరిచయం చేస్తారా. లక్ష్మి, డాడీ. నమస్తే. హలో. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? రండి లోపలికి వెళ్ళండి. ఇక చాలు వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మటన్ భయ్యా ఇట్నే దేర్ సే వెయిట్ కర్ రే ఆప్కే లియే. చల్ నానా, తినేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చిరాకు. మర్చిపోయాను. తొందరగా బిర్యానీ రెడీ చేయండి, ఆకలి చంపేస్తుంది. అక్కడ ఎవరు లేరు. హాయ్. ఏంటి లేటు? ఇప్పటి నుంచి నేను మీకు లేట్ గా కూడా కనిపించాను తెలుసా? కొంపదీసి పెళ్ళా? కాద్రా, లేట్ నైట్ హర్రర్ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాను. 2 క్యారెక్టర్లు, నేను ఇంకొకరు. టైటిల్ ఏంటో తెలుసా? అమ్మాయి దయ్యం. అమ్మాయి వేషం ఎవరు వేస్తున్నారు? బల్సింద్ర నీకు. ఏ ఆపండ్రా మీ గొడవ. చీఫ్ గెస్ట్ ఎవరో ముందు చెప్పండి. వాళ్ళనే అడుగుదాం, లేడీస్ ఫస్ట్ కదా. వాళ్ళకేం తెలుసురా, వాళ్ళలో సగం మట్టి బుర్రలో. సారీ, మీలో సగం మంది మట్టి బుర్రలు కాదు. ఇది బాగుంది చెప్పాగా. కానీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తారు? ఏ అది నా మీ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయనే చీఫ్ గెస్ట్ గా పిలిస్తే? వాట్? నో వే, ఆయన రారు. వస్తారు. రారు. నేను రప్పిస్తే? రారు. నేను రప్పిస్తే ఏమడిగినా ఇస్తావా? ఇస్తా. ఏమడిగినా ఇస్తావా? టెన్షన్ పడుకో, నాకు కావాల్సింది 28 రూపీస్ 50 పైసా, బడా సైజ్. What? With matchbox. హలో డాడీ. లక్ష్మి ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఓకే, ఏ ఏరియాలో ఉన్నావు? ఏరియా అది మాదాపూరే. అది తెలీదు డాడీ. మాదాపూర్ బయట నీ బండి చూసా మై గర్ల్. కమ్ ఆన్. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు? మా వాడేం తప్పు చేయలేదే. లక్ష్మి ఫాదర్. మై డాటర్. మీ డాక్టరా? నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పాడు. ధన ఓవేశ్వర్ గారికి వచ్చారు. సారీ, కమిషనర్ గారు వచ్చారు. అయ్యో మీరా సార్? మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు టీ తాగకుండా వెళ్తే ఎలాగా? నాన్న టీ చెప్పా. కాసేపు ఉండండి సార్. వాణిశ్రీ తొందరగా పెట్టరా. నాన్న నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉండు, నేను కుర్చీ తీసుకొస్తాను. నిన్న ఎక్కడో చూసానయ్యా. మార్కెట్ ప్లేస్ సార్. ఫైట్. ఇదెవరు? మావాడే. వాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని కోరిక ఎక్కువ అనమాట. ఇదేవో కానిస్టేబుల్ గా. నిజానికి వాడు ఎంకామండి, కానీ ఎంత చిన్న ఉద్యోగం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం వాడికి ఇష్టం. ఇదేవో ఎస్ఐగా. చూసారుగా చేతులు లాఠీ అది. మా అమ్మ టీలో మాస్టర్ అండి. అదేమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. కొంచెం ధీమా వచ్చింది. అదేమో ఇది మాత్రం చూడకండి సార్. ఏంటది? అది కమిషనర్ గెటప్. సార్ చెప్పడం మర్చిపోయాను, మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. ఏంటమ్మా? రేపు నేను మీ ఇంటికి వస్తాను సార్. దేనికి? సారీ, నాకు రావడం కుదరదు సార్. ఈ అనాథాశ్రమం మా అందరి డొనేషన్స్ తో కట్టాము. పైగా చారిటీ కోసం అరేంజ్ చేసిన ఈవెంట్. మీరు వస్తారని నా తరపున 10 టికెట్స్ తీసుకుంటా. అలా చెప్పకండి సార్, మీరే మా చీఫ్ గెస్ట్. చీప్? చీప్. రే ఊరుకోరా. చీఫ్ సార్, వాడు ఉద్దేశం చీఫ్. FP ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఐఎమ్ సారీ, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. రండి సార్, చాలా పన్నీగా ఉంటుంది. ఫన్నీ? ఫన్నీ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్. ఇంకెవరినైనా కన్సిడర్ చేయండి సార్. నేనేం చెప్తున్నానంటే మీరు వస్తే. ఐ సెడ్ ఐ కాంట్ కమ్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్. ఇక లాభం లేదు సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. సిటీలో ఓపెనింగ్ అంటే రన్నింగ్ చేస్తూ రావడానికి వీధికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసారా? మరి నీకు తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. ఆశ్రమం ఈ ఓపెనింగ్ దాకా వచ్చిందంటే ఆ రోజు మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్
ఎమ్మెల్యే అన్న చెక్కు చెదరని మీ పోలీస్ క్యాప్, వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఈ సిటీ మీద మీరు చూపించిన గ్రిప్, సో మీరు ఫంక్షన్ కి ట్రిమ్ గా వచ్చి మీ లిప్ ఓపెన్ చేసి స్పీచ్ ఇస్తే అందరూ షటప్ అయిపోతారని నమ్ముతూ మీ దగ్గరికి వచ్చాను సార్. దానికి మించి ఇంకేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఓహో ఇది మీ డ్యూటీ సార్. వస్తారా సార్? డ్యూటీ ఓకే వస్తాను. అలా చెప్పకుండా రావాలి సార్, మేమంత కష్టపడాలి. వస్తాను. మై మిస్టేక్ సార్. చాలా హ్యాపీ సార్. థాంక్యూ సార్. నాతో పెట్టుకుందరా వస్తానంటాడనే. డాడీ యాక్చువల్లీ వస్తావా రామా? అది కాదు డాడీ, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పలేదు. మీరు బిజీ డాడీ. ఓకే ఓకే నో ప్రాబ్లం, బట్ చెప్పాల్సింది. సారీ డాడీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మీరు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వచ్చారా? కాదు, ప్రెస్. మావా మనకి ఇప్పుడు దాకా 5 లక్షలు కలెక్ట్ అయ్యాయి మావా. సూపర్. మొత్తంగా చూస్తే ఓ 8 లక్షలు వచ్చేలా ఉన్నాయి. అవునా? అందులోంచి కావాలంటే ఓ 2 లక్షలు నొక్కేసి లంచంగా నీ జాబ్కి ఇచ్చేద్దాం మావా. ఎలా కనపడుతున్నానరా నీకు? అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన డబ్బు, ఆ డబ్బు నుంచి నొక్కేయమంటావా? రోడ్డు మీద అడుక్కు తింటాం బెటర్. అందులో తప్పే ఉందనా? తప్ప మగాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావటం మొదటి తప్పు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వటం రెండో తప్పు. మీ నాన్న కూడా కమిషనర్ ఇలాగే అయ్యాడా? నో, ఐ జస్ట్ వాంట్ టు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నేను వస్తున్నాను రా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేది పిట్బుల్ గా ఉన్నావే, మీ ఫాదర్ ఇగ్గంత పిట్బుల్ అడిగారు నానా. మా ఫాదర్. ఓ ఫాదరా, చూస్తే బ్రదర్ లాగా ఉన్నారు. అవును, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. అసలు మీ అబ్బాయి సంగతి నాకు అర్థం కాదండి. ఫా ప్లేస్ లో పా పలుకుతాడు, పా ప్లేస్ లో ఫా పలుకుతాడు, ఫ్యాన్ ని పట్టుకుని ప్యాన్ చేశాడు, మొన్న చీఫ్ గెస్ట్ ని పట్టుకుని చీఫ్ గెస్ట్ చేశాడు. మీరు ఫాదర్ కదా, చిన్నప్పటి నుంచి ఎలా భరిస్తున్నారండి? మనోడే బెటర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. స్టీవ్, ధనయ్య కమిషనర్ గారు వచ్చారా? సార్ నమస్తే సార్. నమస్తే. అయ్యో దేవుడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. రియల్లీ అప్రిషియేట్ ఇట్. మై ప్లెజర్. యు ఆర్ నాట్ రెడీ? 5 minutes సార్. రే 5 minutes రా. టైటానిక్ నచ్చలేదా? ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ. అదే లవ్ స్టోరీ. ఛే, ఒకసారి అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమించడమా? సరే, లవ్ ఏదో తెలియ జరిగిపోయింది, కానీ తన కళ్ళ ముందు లవర్ మునిగిపోతుంటే తను మాత్రం సేఫ్ గా చక్క మీద కూర్చుని అప్పుడు టాటా అని చెప్పి 90 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అని ఇంటర్వ్యూ ఇవ్వటం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళ ప్రేమ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న వాడి గురించి తను ఆగిపోయిందని చెప్పిందిగా. చూసిన క్షణమే గుర్తు కోసం ప్రేమ పేరు చెప్పుకొని కడుపు తెచ్చుకోవటం ఇంకా దారుణం. ఎక్కడో భర్త చనిపోయాడన్న మాట వింటేనే గుండాకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు. 1 year కలవకుండా మాట్లాడకుండా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని ఛాలెంజ్ ఒప్పుకొని సంవత్సరం తర్వాత కలవడానికి వస్తే అమ్మాయి చచ్చిపోయింది. అది చూసి వాడు చచ్చిపోయాడు. అయ్యో, అదమ్మా ప్రేమ. ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల క్రితం మరో చరిత్ర అనే సినిమాలో. కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. అసలు ప్రపంచంలో ప్రేమ పేరుతో సూసైడ్లు ఎక్కువ జరిగేది మన ఇండియాలోనే, వేరే ఎక్కడా లేదు. బాయ్ లక్ష్మి. బాయ్. రే మీరు వెళ్ళండి రా, నేను లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చేస్తా. అలాగే. ఏంద్ర బిడ్డ కోపం ఆపుకుంటున్నావు? కొట్టు. భలే అంటున్నారన్నా. సిటీ పోలీస్నే దడదడలాడించే పెద్ద రౌడీ వీరమణి మీరు. మీ ముందు నేనెంత? కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు కొట్టారో నాకు నిజంగా అర్థమైంది. చాలా చిల్లర గొడవ అన్నా. వాళ్ళ వెనకాల మీరున్నారని తెలిస్తే నేనెందుకు కొడతాను? కావాలంటే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పనా? ఎర్రగొట్టాలని వచ్చిన యదవేషలేకో. ఓకే, మీరు నన్ను కొట్టడానికి వచ్చారుగా, కొట్టండి. నీకు పౌరుషమే లేదా? లేదన్నా. నువ్వు అసలు మగాడివేనా? కాదన్నా. ఏంట్రా వీడు చచ్చిన పాములాగా చప్పగా ఉన్నాడు? రాయ్ పోరా, పోరా. అమ్మయ్య, బతిపోయాం. లక్ష్మి ఎక్కువ. చిని అవ్వ, సిగ్గు లేకపోతే సరే. పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నారు, వాడిని కొట్టడానికి మళ్ళీ నన్ను రమ్మన్నారు. అమ్మతోడనా మా అందరిని కొట్టింది వాడా? దాన్ని పట్టుకోనరా. ఓకే అన్న. అన్నా చెప్పాం కదా నా చిన్న కొడతాడని. ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతసేపు సైలెంట్ గా ఉంటే నీ అప్ప ఏంట్రా నీ బిల్డప్?
చల్ హట్. తాకితేనే కొట్టావు కదా, దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? చెయ్యి ఇప్పుడు బుగ్గల మీదే ఉంది. ఇప్పుడు చూడు ఎక్కడికి పోతుందో. సార్ వీళ్ళిద్దరు పబ్లిక్ గా రోడ్డు మీద నా కూతురు సార్. అమ్మాయి గారిని వీడియో చేయబోతుంది. తన ఫ్రెండ్. అది ఫ్రెండ్స్ తో కలిసి టైటానిక్ సినిమాకి వెళ్ళాం. క్లైమేట్ బాగుందని బోట్ రైడ్కి వచ్చాం సార్. గో అండ్ డ్రాప్ హర్. ఓకే సార్. సార్ అమ్మతోడు మన అమ్మాయిని తెలియదు సార్, నాకు రియల్లీ తెలియదు సార్. నా కూతురనే కాదు, నార్మల్ గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సార్. చచ్చే అదేం లేదు. థ్యాంక్ యూ సార్. పోలీసులకు చెప్పను. కహా పే ఆనా? ఎక్కడికి రావాలి? దుర్గమ్మ చెరువుగా. అవునయ్యా, కమిషనర్ నిన్ను కలవాలన్నారు. కమిషనర్ నన్ను కలవాలన్నారా? ఎన్ని గంటలకు రావాలి సార్? 6:30కి రమ్మన్నాడు. 7:30 అయ్యింది. ఆ కిడ్నాపర్ వీరమణిగాడు నా బేటీకి ఏం చేస్తాడు? సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారట. నీలాంటి థర్డ్ గ్రేడ్ రౌడీస్తో నేను ఎక్కువగా మాట్లాడను రా. आओ बेटी, आओ आओ. अच्छे बच्चे रोते नहीं. वंशी, एवरीथिंग इज ओके. कम. घबराने की कोई बात नहीं है. बेटी, अंकुल की थैंक्स बोली माँ. थैंक्स अंकल. मेंशन. मुझे एक ही बेटी है साहब. बहुत बहुत शुक्रिया है साहब आपका. हमारा भी एक ही बेटी है. దీని బుగ్గలు ముట్టుకుంటాను రా, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు సీఎం ఫండ్కి 50 lakhs ఇచ్చాడు ఈ సేట్. ఆయన కూతురుకే. దీనికి మీ ఆన్సర్? నువ్వే జవాబుతో వచ్చినట్టుకున్నావు. అవును సార్, నగర బహిష్కరణ. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయాం. వై? బికాస్ పక్కల్లోకి వెళ్ళి ఇక్కడున్న గ్లామర్ యూజ్ చేసుకొని అక్కడ మళ్ళీ మామూలే. సార్, కుత్బుల్లాపూర్ లో గవర్నమెంట్ కి చెందిన పెద్ద ల్యాండ్ ఉంది. అది మన డిపార్ట్మెంట్ది. ఈ రౌడీలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పని చేయిద్దాం, వాళ్ళకి సాలరీస్ ఇద్దాం. ఒకసారి కష్టపడడం అలవాటైతే అందులో విలువ వాళ్ళకి తెలుస్తుంది. రౌడీలు బలంతో రౌడీలు ఎవరు సార్? బతకలేమనే భయంతో అవుతారు. ఒకసారి కష్టపడడం మొదలు పెడితే మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరుగుతుంది. మన సూపర్విజన్ లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత వాళ్ళు సొసైటీలోకి వచ్చినా జనం భయపడరు. భయపడని వాళ్ళని రౌడీలు టచ్ చెయ్యరు. అది సరే, పబ్లిక్ ఏం చెబుతావు? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గానా? మన దేశంలో అణు పరీక్ష జరిగేదాకా 100 కోట్లలో ఒక్కడికి తెలియదండి అబ్దుల్ కలాం అనే మహానుభావుడు ఏళ్ళు కష్టపడ్డాడని. అన్అఫీషియల్ అంటే? సర్టన్ అఫీషియల్ పీపుల్ ఆర్ అన్అఫీషియల్లీ రౌడీస్. యు నో ఇట్ బెటర్. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. లెట్స్ డూ ఇట్. మిస్టర్ మహేష్, సిటీలో చాలా భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్. రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేస్తే సీఎంని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో. ఏంటిది? నా ఎల్ఐసి పాలసీ డబ్బులు రా. నేను పోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని దాచిపెట్టే కంటే నేను ఉండగానే నీ ఉద్యోగానికి పనికొస్తే బెటర్ కదా. తప్పుదారిలో పోలీస్ అయ్యి దాని తర్వాత తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటే పెద్ద కామెడీగా ఉంటుందన్నా. చివరికి నువ్వు కూడా నాకు నేనుగా పోలీస్ అవ్వలేనని డిసైడ్ అయిపోయావు. అది కాదు నాన్న. వాడన్న మాటలో తప్పే ఉందిరా. నువ్వన్న చెప్పమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఏ తండ్రి అయినా తన కొడుకు సెటిల్ అయినప్పుడే తన లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు. అర్థమైంది. రే బిజినెస్ ఏదో పెట్టుకుంటాను. మరి నీ ఆశయం? మాయం పోయింది. ఇట్స్ గాన్. ఎవరి చేతులు నోళ్ళు ఖాళీ కొడకూడదు. ఇప్పుడే చెప్తున్నా. చూసుకో. సారీ సార్, లేట్ అయింది. పర్వాలేదు. అంతా రెడీ. వాణిశ్రీ ఎక్కడికి?
హనీమూన్ కి బామ్మ వెళ్ళి కట్ హనీమూన్కి సార్ మీరా సార్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాలేదు. ఏమైంది సార్? తనకి ఒంట్లో బాగాలేదు. ఓ పర్వాలేదు, రండి సార్. రండి 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 రండి. మీరు రిపేర్ కట్ చేసి ఓపెన్ చేయాలి. అమ్మా అదివ్వండి అమ్మా. అయ్యి వద్దు, ఆవిడే చేస్తారు, పెద్దవారు. ఏంటి ఎవర్రా పెద్ద? నన్ను చూస్తే అమ్మా ఏం లేదు సార్, కొంచెం వింటాం ప్రాబ్లం అంతే. కమిషనర్ పోలీసే. నా కోపం వస్తే నేను ప్యాకప్. నీ కోపం వస్తే అందంగా లేవే, నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు. అలాగా? ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ సార్. నువ్వు హ్యాపీయా? ఏంటి రిపీట్ చేస్తున్నావా? సారీ సార్, ఏం చెప్పాలో అర్థం కాక. ధన, ఐ అండర్స్టాండ్ యు ఆర్ నాట్ హ్యాపీ. ధన, మన అంబిషన్ ని మనం మార్చుకోకూడదు. ఎవరో ఒక్కడు లంచం అడిగాడని అందరూ అలాగే ఉండరుగా. నేను లంచం ఇవ్వలేదే, పోలీస్ అవలా? నేను దీనికి ఫిక్స్ అయిపోయాను. రాసిందేదో అదే జరుగుతే. నేను మారుస్తాను సార్. నేను మారుస్తాను. నాకు అర్థం కాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? కాకి షర్ట్ అంటే ప్రతి వాడికి చీప్ లుక్ అని ఎక్స్పీరియన్స్ మీద తెలిసిందయ్యా. పొలిటికల్ ప్రెషర్స్, ఆపోజిషన్ చి అటాక్, పైనుంచి ఆర్డర్స్. ఈ బటన్ పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోతున్నానని ఫీలింగ్. సిటీలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, కక్షలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, పొలిటికల్ మర్డర్స్, చివరికి స్కూల్కెళ్లే ఆడపిల్లలకి కూడా తప్పని ఈవ్టీజ్. ఈ సిచ్యువేషన్ లో నాకు ఒకే సొల్యూషన్ కనపడుతోంది. నువ్వు ఒకసారి అన్నావంట పోలీసుకి యూనిఫామ్ అవసరం లేదని. అదే పోలీసుల్ని ప్రజల నుంచి సెపరేట్ చేసి చూపిస్తుందని. యు ఆర్ రైట్. నువ్వు ఆ యూనిఫామ్ లేని పోలీసావు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, రౌడీని రౌడీగానే గెలవాలి. నువ్వు రౌడీగా మారిపో. ఎస్ ధన, ఈ రౌడీజాన్ని గెలవడానికి వేరే మార్గం లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసేసి చివరికి పొలిటీషియన్స్ నీడలో బతికేస్తున్నారు. వీళ్ళని కలుగుల్లోంచి ఎలుకల్ని తీసుకొచ్చినట్టు తీసుకురా. లా ముందు తల దించుకుని నుంచినట్టు చెయ్యి. నేనుంటా నీ వెనక, నీకు దారి చూపిస్తా. మన ఇద్దరం కలిసి సాధిద్దాం. ఈ రౌడీయిజాన్ని కలుపు పీకేసినట్టు పీకేసిన వాడివి నువ్వే అని ఆ రోజు ప్రపంచానికి నేను చెప్తా. అవును ధన, డిపార్ట్మెంట్ చేయలేని పని దాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి చేశాడని ఈ జనం చేత సెల్యూట్ కొట్టిస్తా. ఏమంటావు? నిన్ను పోలీస్ ని చేస్తా. పోలీస్, ఆర్ యు రెడీ? ఇవాళ నుంచి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సడన్ గా వచ్చి ఇలా చేయమంటే. ఊపిరి పీల్చే ప్రతిదీ జీవే, కానీ 10 మంది కోసం ఊపిరి వదిలేది మనిషి. కేవలం బతికేస్తుంటావో మనిషిలాగా జీవిస్తావో నీ ఇష్టం. ధన, లైఫ్ లాంగ్ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తితో బతుకుతావా? రోడ్డు మీద గుండాలు, రౌడీలు నీ కళ్ళ ముందే కాళ్ళరెత్తుకుని తిరుగుతుంటే ఆ రోజు నేనెందుకు ఒప్పుకోలేదని నీకు అనిపించదా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పు. అండ్ దాన్ మొన్నటికి మొన్న లక్ష్మి చేయి పట్టుకున్నాడు ఆ వీరమణి. నువ్వు ఉండడం వల్ల ఆగాడు. జస్ట్ థింక్ వన్స్, నువ్వు ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మి పరిస్థితి. చెప్పండి సార్, ఏం చేయాలి? రౌడీయా? మనకు తెలవకుండా వచ్చిన కొత్త రౌడీ ఎవడరా? హలో, కమిషనర్ ఆఫీస్. ఆయన తెలిసిందంటే మొత్తం ఆయన చేస్తాడు. నెంబర్ 1 నెంబర్ 15 ముందు పని చూడండి, పని చూడండి. కుత్బుల్లాపూర్లో 24 అవర్స్ కరెంట్ ఉండేలా చూడండి. గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు. చుట్టూ కంచె వేయించండి, కమిషనర్ గారు చూసుకుంటారు. ఎంతమందిని పట్టుకున్నారు? 30 మందిని సార్. 30 మంది? మిగతా వాళ్ళు?
వచ్చేసా. నువ్వా? సిగ్గులేదురా పోలీసు అవుతానని రౌడీ. సలహాలు సహాయాలు వద్దు నాన్న, కమిషనర్ రాని అప్పుడు చెప్తా. కమిషనరా? చేయి దింపు, పని చేసుకో, కూర్చో. ఇంకా కూర్చోలేదు. వెల్ డన్, గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నా చేంబర్లో వెయిట్ చేయి. Is everything all right, gentlemen? Each and every family member's photos, residence addresses and whereabouts with proofs. Any file chesara? Yes, sir. This is very, very confidential, okay? Okay, sir. నేను నా చేంబర్కి వెళ్తున్నాను. 10 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? Okay, sir. సార్ అది Not even you. It's personal. సార్ మనం అనుకున్నది సాధించాం సార్. చచ్చా, మీరే గెలిచారు. నేను గెలిచింది నిన్నేరా. ధనలక్ష్మి. అయ్యో, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. అది ధనలక్ష్మి అనే అమ్మాయి పుస్తకం. అది తన చేతికి కుంకుమ అంటుకుంటే పక్కన ఎవరు లేరా? నువ్వే ఇవ్వాలా? సార్ అది అలా. షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్. లైక్ ఇట్. నీ ఇష్టం. ఒకరోజు నీ ఇంటికి వచ్చింది. వచ్చి తీసుకెళ్తుంటే తల కొట్టేసినట్టయిందిరా. అది పుట్టిన వారంలోపే తన తల్లిని పోగొట్టుకుంది తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనొక్కనే. ఒక వయసులో ఆడపిల్లకి తల్లి మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చూసుకున్నాను రా. తను రోజు కళ్ళు తెరిచి మొట్టమొదట చూసేది నన్నేరా. అలాంటిది నా కళ్ళ ముందు కనిపించడమే తగ్గిపోయింది. కారణం నువ్వు. పక్కన నేను లేకుండా డిన్నర్ చేయడం, దానికి కొత్తగా అలవాటు చేసింది నువ్వు. నువ్వు నచ్చి కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చిన కలర్ డాడీ అని అబద్ధం చెప్పే అంత మార్చేసింది నువ్వు. కోమా స్టేజ్లో కూడా నాన్న మాట మాత్రం క్లియర్గా వినిపిస్తుందన్న నా కూతురు నాకు తెలియకుండా నీతో స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వు. నువ్వు తన క్లాస్మేట్వి కాదు, తన కాలేజ్ కాదు, తన వీధి కాదు, తన దారి కాదు, తన ఏజ్ కాదు. ఎవరా నువ్వు? హూ ఆర్ యు? నాకిష్టం లేదురా నీ ప్రేమ. నాకిష్టం లేదు. వదిలే. నా కూతురు చేయి పట్టుకున్నందుకే ఆ వీరమణి గారిని కాల్చి చంపేశాంట్రా. మరి నువ్వు దాని మనసు తాకిన వాడివి. ఎలా వదిలిపెడతాననుకున్నావురా? నో ఛాన్స్. కానీ నువ్వు వాడిలా రౌడీవి కాదు, పోలీస్ అవుదామనుకున్న వాడివి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సిటీ వదిలి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళు. నీకు పోలీస్ జాబ్ నేను ఇప్పిస్తా. నీ నాన్న ఒక జెంటిల్మ్యాన్, నేను ఓ తండ్రినేరా. నీ తండ్రి ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ వాంట్ టు రూయిన్ యువర్ లైఫ్. వన్స్ రౌడీ అని స్టాంప్ పడితే నీ లైఫ్ మొత్తం క్లోజ్. వెళ్తావా? ఏమంటావు? సార్ సైన్. ఆగు. హీ విల్ నాట్ సైన్. గో. ఈ క్షణం వరకు, ఈ సెకండ్ వరకు మీ అమ్మాయికి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్షిపే అనుకునేవాడిని. కానీ అది కాదు, అది ప్రేమే అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది నాకు తెలిసేలా చేసింది నువ్వు, మీరు, కేవలం మీరు. ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టాక కాంప్రమైజ్ అవటం, కట్ చేయటం నాకు తెలీదు. చాలా కష్టం. అది తప్పు కూడా. పోలీసోడు అవ్వాలనుకున్నాను. అది బహుశా కాకపోవచ్చు. ఓకే, పోలీసోడికి అల్లుడైపోతాను. ఏమంటావు? సార్ ఇప్పుడే చెప్తున్నా, సిటీ బయట ఉన్నా, సిటీలోకి వస్తా, మీ అమ్మాయిని కలుస్తా,
ప్రేమిస్తా, మీ చేతే నా కాళ్ళు కడిగిస్తా. నీ వల్ల కాదురా. వస్తా. చచ్చిపోతావురా. వస్తా. చంపి పారేస్తాన్రా. వెళ్ళు, త్వరగా వచ్చాయి. ధనా కాదురా, పోలీసు ఎందుకు వచ్చాడు? నువ్వు ఇట్రా నాన్న. అది కాదురా, నాకేదో కంగారుగా ఉంది, చెప్పరా. చెప్పు నాన్న, ఏమిటిదంతా? నాన్న నేను తిరగబోతున్నాను, నీ కంట్లో కన్నీళ్ళు కనపడితే బాధపడతాను. తుడిచేయి. ఇంకా తుడవలేదు. ఏజ్ అయిపోయింది కదరా. నీకు బాధ ఏంటి? నీ పెంపకం మీద నీకే డౌటా? నానా నేనేం తప్పు చేయలేదు. తమ్ములాగు. పోనీ నేను ఒక్కసారి కమిషనర్ గారితో మాట్లాడినా? ఏం విషయాలు మాట్లాడక్కర్లేదు. అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా? కమిషనర్ టార్చర్ చేస్తారు, బాధ పెడతారు, అంతేగా. ఇక మర్చిపో. ఏదన్నా హెల్ప్? మర్చిపోయాను, చిన్న హెల్ప్ కావాలి. ఈ విషయం ఎవరితో చెప్పదు, అదే ఒక పెద్ద హెల్ప్. నువ్వు ఎవరితోనో చెప్పి ఎవరో వెళ్ళి అమ్మాయికి వేరే విధంగా చెప్తే తనకి నా మీద జాలి వస్తుంది. నాకు కావాల్సింది సింపతి కాదు, ప్రేమ. ఆ ప్రేమని పొందాలి. నాన్న బయట పోలీస్ వాళ్ళు వచ్చినారేమిట్రా? అది సిఐ అయ్యాను కదా, అందుకే ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్ళడానికి వచ్చారు. కాదు, సిఐ. తెలుసులే బాయ్, షాకు. ఓ ఐసి. కన్నమ్మ, సావిత్రి, వాణిశ్రీ, పక్కింటి వెంకమ్మకి చెప్పడం మర్చిపోబాకు. చూడు, వాణిశ్రీ నవ్వుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రా. తీసే. బామ్మ, ఎన్నిసార్లు చెప్పానురా, నీకు బుద్ధి రాదురా, జన్మలో బాగుపడరా, ఇంతేనా బతికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు ఏంట్రా? మళ్ళీ ఎప్పుడు వస్తాడురా? వచ్చేసింది, వచ్చేసింది. దేశానికి మీరే పెద్ద స్వాతంత్రం తీసుకొచ్చినట్లు రొంబెలుచుకుని నిలబడ్డారేంట్రా? తల దించో. ఇక్కడ మనిషి మాడుతున్నా కదా, తలెత్తో. తల దించే లుక్కిటు. రూల్స్ మాడుకుందామా? ఇది జైలు కాదు. ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా సరే తిరిగే స్వేచ్ఛ ఉంది. మీరంతా కష్టపడి పని చేయడానికి మీ ముందు పనుంది, కడుపు నిండా కూడుంది, చుట్టూ కంచుంది, అందులో కరెంట్ ఉంది. ఒకవేళ మీరు తప్పించుకొని పారిపోతే మీ పెళ్ళం పిల్లల్ని కాల్ చేయమని పర్మిషన్ కూడా ఉంది. అందరికీ అర్థమైందా? పేరు శ్రీనివాస్ కదూ? కాదు. అవునయ్యా, తెలుసు కదా. వదిలిపెట్టండి సార్, శిక్ష పూర్తి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంత పెట్టండి సార్, ఇంత పెట్టండి సార్, మేడం మీద కలిసి పెట్టారు సార్, వదిలిపెట్టండి సార్. సార్ గొప్ప మొత్తం పోలీసులు సార్, గొప్ప మొత్తం పోలీసులు వదిలిపెట్టండి సార్, ఇంత పెట్టండి సార్. ఇది చాలా ఓవర్. తీసుకెళ్ళండి రండి. ఎక్కడికి వెళ్ళాలి ఫోన్ చేయమని చెప్పానా? అది కాదు సార్, తన ఫ్యామిలీ. వదిలేద్దాం, కానీ ఆ విషయం వీళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? ఎస్ సార్. అన్నా, మనం అందరం ఈ నుంచి తప్పించుకుని పోయే ఛాన్సే లేదా? ఎవరైనా ఒకరు ముందు తప్పించుకోవాలి, వాడినందరూ ఫాలో చేయాలి. కానీ ఆ ఒక్కడెవడు? మహేష్ బాబు, తనంటే నాకు బాగా ఇష్టం. ఒక్కడిలో బలి చేశాడు కదా. ఏంటని అలా చూస్తున్నావు? ఇక్కడ వచ్చినందుకు బాధగా లేదా? బాధపడినంత మాత్రానే తిరిగి ఇంటికి పంపించేస్తారా మనల్ని? ఉన్నంతకాలం సరదాగా ఎంజాయ్ చేయాలి. అవును, ఈయన ఎక్కడ దొరికాడండి మన వాళ్ళకి? చూడటానికి రౌడీగా లేడే. సార్ అలా చూడకండి, భయంగా ఉంది. ధనా, ఇక్కడి నుంచి బయటపడేదిలా? తొందరపడకండి, కొంతకాలం తర్వాత మనం మారిపోయాం అని సీఎంకి లెటర్ పంపిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. కరెక్టే, కానీ అందరూ సైన్ చేయలేగా. కమిషనరు మనకి పెళ్ళాలి ఇచ్చాడ్రా. అవునరా, కమిషనర్ చాలా మంచివాడు. అక్కడ మీ పిల్లలకి కూడా మొగుడు లేని లోటు తీరుస్తారు. ఆ పిల్లల గురించి మాట్లాడుతారా? ఆగండి, నా మాట వినండి. ఇక్కడికి వచ్చాక గొడవలు ఏంటి? మనం ఒకటే కదా. మనం ఒకటేందిరా?
మమ్మల్ని పట్టించింది కాక రాయ్ ఇప్పుడు పిడి మీద దిగింది, మెడ మీద దిగటానికి పెద్ద టైం. పదండి, ఏం చూస్తున్నారు? పదండి. ఇప్పుడు అర్థమైంది తమ రౌడీ అని. పద స్నానం చేద్దాం, పద. నా పేరు ధనంజయ్. నా ఫ్రెండ్స్ ధనా అని పిలుస్తారు. ఓకే. లీలా. లీలా నా పేరు. థ్యాంక్స్. ధనా. గురుమూర్తి సార్, మీ బ్యాచ్ అంతా మట్టిమోయండి. అలాగే సార్. శ్రీశైలం సార్, మీ బ్యాచ్ అంతా రాళ్ళు కొట్టండి. ఏట్రా నువ్వు డబ్బులు ఇస్తావా? నా బుడ్లో నీ తాయెత్తు. కుర్రో కుర్రో, ఏం దొరా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుండవు? దొరా, మేము మంది బొట్టులో తాయెత్తు కడతాం గాని మా బొట్టులో ముల్లే, అదే సొమ్మే కడతాం దొరా. ఓ దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, మగదారమ్మ, ముచ్చాలమ్మ, వచ్చే రావులమ్మ. తీసుకోదరా కుర్రో కుర్రో. నువ్వు వెళ్ళి మాట్లాడుతానా? ఓకే సార్, ఫోన్ చేసుకోవచ్చా? 2:30. అదేంటి ఫ్రీ కదా? అది మనకు మాత్రమే తెలుసు. ఈ ఏరియాలో ఈ ఒక్క ఫోనే ఉంది. ఈ డబ్బులు తీసుకుని అప్పు తీర్చచ్చు కదా. మీకు 50 పైసలు, నాకు 2 రూపాయలు. అయితే 3 నాకే. వెళ్ళు. ఏంటయ్యా? రా. అవును, ఎందుకు నన్ను చూసి నవ్వే? మిమ్మల్ని చూస్తే చింపాంజీలా ఉన్నారు. నీ పేరేంటి? కవిత. డాక్టర్ ఆఫ్ మమ్మీ. సారీ, నాకు తెలియకుండా. పర్వాలేదండి, థ్యాంక్స్ అండి. ఏంటి మామా ఇంత ప్రేమతో ఫోన్ చేస్తే మాట్లాడవు? ఎలా ఉంది నీ కాపురం? కొండలు, వాటర్ ఫాల్స్, బాడీ గార్డ్స్ లా చుట్టూ పోలీసులు. మరి నిజం చెప్పాలంటే వెకేషన్ కి వెళ్ళిన VIP లా ఫీల్ అవుతున్నాను నేను. అవును, ఒక చిన్న రిక్వెస్ట్. నాకు నా లక్ష్మికి పెళ్ళయ్యాక హనీమూన్ ఇక్కడే. అసలు లైఫ్ టైం లో నువ్వు అక్కడి నుంచి బయటికి వస్తే కదరా నీకెవరితోనే నా పెళ్లి. మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు గానీ అతి త్వరలో నేను ఇక్కడి నుంచి మీ ఇంటికి వచ్చి లక్ష్మిని కలిసి మీ కుళ్ళు బుద్ధి మొత్తం చెప్పి మిమ్మల్ని చీకొట్టించి ఇంకేముంది మా పెళ్ళే. రియాక్షన్ తర్వాత ఇవ్వచ్చు గానీ మీ చేయగలుగుతుంది చూసుకోండి. 5 రూపాయలు చిల్లర ఉంచుకోండి. థ్యాంక్స్ బాబు. ఇంతకీ మీ మామయ్యవాడే? మహేష్ చంద్ర, కమిషనర్ ఆఫ్ పోలీస్. నా దగ్గర 10 ఉంది, ఉంచుకో. మరి నేను ఇచ్చిన 5 ఇగో అది ఉంచుకో. అంకుల్, మరి మీ పేరు చెప్పలేదు? నువ్వు చెప్పావు కదా, చింపాంజీ. చింపాంజీ అంకుల్. నేను అప్పుడే చెప్పాను. మమ్మీ, ఈ అంకుల్ చూస్తే చింపాంజీలానే ఉంటారు కదా. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సారీ మమ్మీ. పాప. చిన్న పాప, పెద్ద పాప? చిన్న పాప. అలాగే స్టార్ట్ అవుతుంది. మరి రండి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశం. అంకుల్ అంకుల్ అంకుల్, పిలిచిన పలకదు ప్రేమ. పోలీస్ అంకిల్స్, ఏట్రా నీ కేసు? సార్, లంగా మిస్ అయిపోయింది. లంగా మిస్ అయిపోయిందా? కొట్టానంటే ఏంటి లంగా మిస్ అయిపోతే అది కేసు ఏట్రా? అది రాసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసావా? లంగా అంటే వేసుకునేలాగా కదండి, మా ఆవిడ పేరు. నేను ముద్దుగా పెట్టుకోలేను. మరి అదేదో శ్రీలంక మిస్ అని చెప్తావేంటి? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, నా లంగని నాతో ముందు కలిపేయండి. మీకు ఎంతో కంది నేను ఇచ్చుకుంటాను. ఓకే, 50 అడగనా? అడిగితే నాకు సిగ్గు. ఆడవాళ్ళు ఏమవుద్ది? 50 ఇదంతా ఆవిడ అభిమానం. ఏమన్నా గురుగారు, ఆల్రెడీ పోస్ట్ మీకు డబ్బులు ఇచ్చి ఆడిస్తాను, ఇప్పుడు ఈ లంగా గడిస్తాను. ఏం చేస్తా? లంగా గొంగులేరా రే దగ్గర ఇక నీకు 2 రోజులు లీవ్ శాంక్షన్ చేశాను. వెళ్ళిపో. ఈ డబ్బులు మావిడికి పంపించు. మావిడికి హలో ఇమిడియట్ వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి సార్, ఎలా ఉంటది? వర్ణించడానికి సిగ్గైతే ఫోటో ఏదైనా ఉంటే చూపించండి. ఇదే నా లంగా. డిటో ఈ ఫోటో లాగే ఉంటుందా మీ లంగా? సేమ్ ఇలాగే ఉంటది. అదేదో డబ్బులు ఇవ్వక ముందు చెప్పుంటే బాగుండేది కదా. అయితే మీ వల్ల కాదా? నా డబ్బులు నాకు ఇచ్చే. ఎక్కడి నుంచి ఎవడు? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చూడటానికి చాలా అమాయకుల్లా కనబడుతున్నాను కదా, నేను చాలా డేంజర్. కంపు బట్టల్లో ఇరికించి చంపేస్తా. ముక్కున్నోడు ఎవడు కూడా నీ డెడ్ బాడీ రాడు. అర్థమైందా? బీ కేర్ఫుల్.
కొంచెం కేర్లెస్గా ఉన్నా కూడా ప్రాణాలు పోతాయి. ఏమయ్యా భోజనం బాగాలేదా? కింద పెట్టేశారు. అయితే తినండి. ఏంటది? తుకారాం గారికి 2 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందంటే ఇంట్లోంచి వంట చేసి తీసుకొచ్చాను సార్. ఇక్కడ 50 మంది ఉన్నారు. అందరికి ఇంటి దగ్గర వండుకొని వస్తావా? మోయండి. బుద్ధి లేదు నీకు? ఏంటి కొత్త అలవాట్లు? సారీ అంకుల్, నేనే చెప్పా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి తీసుకురాకు. వెళ్ళు. హాయ్ చింపాంజీ అంకుల్. హాయ్. రా. చూసావా, మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఇలా. ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. నా కమళ్ళకి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్లో సిజరన్కి 10,000 కావాలన్నారు. తీసుకొచ్చి కట్టేలోపు ఆపరేషన్ చేయకుండా బిడ్డతో పాటు తల్లిని కూడా చంపేశా. తట్టుకోలేక డాక్టర్స్ తల్లి చంపేశా. నీకు విషయం చెప్తాను, ఎవరితో చెప్పకే. చెప్పండి సార్. ఓసారి నన్ను కూడా దగ్గరికి పిలిచి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మిడేలు పులుసు పెడతాను రా అంది. ఫేస్ వేసుకోవాలడిగి కానీ నేను వెళ్ళలేదు. నీ అబ్బా చెత్తన కుక్క, ముసలి కుక్క, నీ అమ్మ కడుపు మాడ. కదా ఎవరిని ఎవరిని అంటున్నావు? కుక్క అండి. ఆడకుక్క చూస్తే చాలు సొల్లు గరుస్తా ఉంటది కదా. అక్కడ కుక్కలేదే. తిట్టాగా వెళ్ళిపోయింది. ఆటికైనా బుద్ధి ఉంది కొంచెం. చాలమ్మా. కాదు మనల్ని కన్నా లేదు కదా. నన్ను కాదు కానీ అన్న ఫ్లాష్ బ్యాక్ల తర్వాత ఏంటమ్మా నాకు లేదా? మీకు కడుపు నొప్పా? నా తల్లి. తినండి అంకుల్, తినండి, నాకు ఆకలేస్తుంది. ఏంటన్నా చూడకూడదా? నేను నీ ఫ్రెండేగా. పెయింటింగా? ఓహో, నువ్వు పెద్ద డ్రాయర్ అని తెలీదన్నా. ఏంటి చూడటానికి మనున్న ప్లేస్ లాగుంది. రైల్వే ట్రాక్ ఉందా? నాకు తెలీదే. అయితే నువ్వు జంపా? ఇక్కడి నుంచి ఎస్కేప్ అవటం అంత ఈజీ కాదు. ఎందుకన్నా? ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ ఆపాలంటే మన లైఫ్ క్లోజ్. ఎస్ఐ పెళ్ళిక నో నీడ్ టు గో. ఓకే. ఏంటి బ్లాస్టా? సిటీ నుంచి మనిషి వస్తున్నాడు సార్. ఇంకా 1-2 గంటలు రెడీ అవుతుంది సార్. సెక్యూరిటీ టైట్ చేయండి. ఎందుకు సార్ అనవసరంగా? అందరిని అసెంబ్లీ చేసి అటెండెన్స్ తీసుకోండి. ఓకే సార్. ఓకే. హలో. ఎస్ఐ అయినా కూడా మనవాడే కదమ్మా. అత్తయ్యని తోడుగా తీసుకెళ్ళు. తప్పకుండా వెళ్ళాలి. ఓకే డాడ్. చాలా మంచి గిఫ్ట్ అనా. దీన్ని ఎప్పుడు నా పక్కనే పెట్టుకుంటా. నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన గోల్డ్ ఫిష్ పెట్టాను. హౌ ఇస్ ఇట్? లక్ష్మి వాళ్ళక్కడ వేరయ్యా పెళ్లికి వెళ్ళారు. ఏం వెతుకుతున్నారు డాడీ? ఏం లేదు, నా టాబ్లెట్స్ మర్చిపోయా. అందుకే నీ రూమ్ లో ఉందా లేదా అని. అదేంటన్నయ్యా, మర్చిపోకూడదనే కదా పొద్దున్న నీ పాకెట్ లో పెట్టాను. ఓ యా. ఏమైంది డాడీ? ఎనీ ప్రాబ్లం?
ఏం లేదు వర్క్ టెన్షన్ హెడేక్ యూ గెట్ మీ టీ ఓకే సరే డాడీ. ట్రాన్స్ఫార్మర్ రెడీ అయింది సార్. అందరూ ఉన్నారో లేదో చూసి ఆ పారిపోయిన సెలవు తీసుకురా సన్మానిద్దాం. రేయ్ నువ్వు మెయిన్ ఆన్ చేయి. ఎక్కడుందో 50. నువ్వేనయ్యా? ఉన్నానుగా కనపట్లా. అయితే సరే 51 51. థ్యాంక్స్ దొరా 51 కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు ఎత్తగా. నా దగ్గర ఉన్నాడు. కరెంట్ ఆఫ్ అయిపోయింది కదా, కొవ్వొత్తి చూపించాడు. ఇక ఈడుతో పాటు అందరూ ఉన్నట్టేగా. ఉన్నట్టే ఇక మీరు వెళ్ళండి అమ్మా, రెస్ట్ తీసుకోండి. పొద్దున పని ఉంది. టీ తీసుకురా. నేను కాల్ చేస్తా. ఇరిటేటింగ్ క్రీచ్. నీకోసం నువ్వే చదవాలి, ఎవరికి చెప్పకు. ఏం చూస్తున్నావు? ఏం లేదు డాడీ. పెళ్లి ఎలా జరిగింది? వెరీ నైస్. ఓకే ఫ్రెష్ అప్ అండ్ కమ్. ఓకే. ఏంటమ్మా? ఏం లేదు డాడీ. సార్ మీరు సూపర్ సార్. మీ అనుమానం కరెక్ట్ అయింది సార్. ఏం జరిగింది? ఒకడు ఎస్కేప్ అవుట్ ట్రై చేశాడు సార్. ఎవరు? వాడి పేరు లీల సార్. ఓ వాడిని వదిలే. వాడిని వదిలేయండి. ఓకే సార్. ఇక్కడ ఉంటే ఎలాంటి ఫోన్లే వస్తుంటాయి. నేను కాదంటే వేరే ఎవడు. నువ్వు రాసిన లెటరు ఒకవేళ లక్ష్మి చదవకపోతే? నేను మంచి మూడ్ లో ఉంటే ఏంటా ఏదో మాటలు. పెద్ద ఆయన కూడా చూడను. పడుకోండి. ఏంటి తమరికి సెపరేట్ గా చెప్పాలా? అది కాదు దనా. గుడ్ నైట్ మీకు, స్వీట్ డ్రీమ్స్ నాకు. బాబాయ్తో వెళ్ళి తీసి తెచ్చేసుకో. అదేంటి డాడీ? ట్రాన్స్ఫర్ వైజాగ్కి. అంటే ఇక్కడే ఉండిపోతావా? అది కాదు డాడీ. మరి ఇంకేంటి వెళ్ళు. ఓసే లక్ష్మి, మీ బావ నీ కోసం లండన్ నుంచి వచ్చాడే, హాయ్ కూడా చెప్పవా? హాయ్. హాయ్. బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్స్. ఓకే. తప్పించుకుంది నేను, దొరికిపోయింది నువ్వు. సారీ. పర్వాలేదు. అవును, నువ్వు వీరమణి తమ్ముడు కదూ, విన్నాను. ఎందుకు? అది మీ అన్నయ్యకి నాకు గొడవ జరిగింది. తెలుసు, ట్యాంక్ బండ్ దగ్గరేగా. అంటే దాంట్లో నా తప్పేం లేదు. తప్పున్నా కూడా తప్పు కాదు, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి, రిలేషన్ కంటే ఎక్కువ. అవును, ప్రాణాలకు తెగించి సిటీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ నా లైఫ్ ఉంది. లైఫా? కమిషనర్ కూతురు. కమిషనర్? 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 కమిషనర్ చావాలి, నేనే చంపాలి. హే లీలా, నువ్వు అనుకున్నట్టు ఆయన అంత చెడ్డవారు కాదు. లీలా, ఇంటికో చెట్టు, ఆరోగ్యానికి తొలిమెట్టు. చెప్తా విను. కూతురు బంగారం. ఆ రాక్షసుడిని రాముడు ఎదిరించాడు. రాక్షసుడు ఎవరు? అది ఏంటి సార్ ఇలా వచ్చేసారు చెప్పా పెట్టకుండా? ముందే చెప్పుంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చేవాడిని కదా. రండి సార్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సో హ్యాపీ మీరు పర్సనల్ గా నన్ను చూడటానికి వచ్చారని. కూర్చోండి. ఫోన్ లో మావయ్య అన్నావు కదరా? ఫోన్ లో ఏదో 100 అంటావండి. ఇప్పుడు మీరు ముందున్నారు కదా, టెన్షన్. టీ తీసుకోండి, నేను బాగానే పెడతాను. అయితే షుగర్ నాకు లేదు. హో, మీకు బీపీ కదా, లక్ష్మి చెప్పింది, మర్చిపోయాను. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావురా? మీ ఇంటికి రావడం ఏంటి సార్, మీరు డిషుమ్ డిషుమ్ అని కాల్ చేస్తారు కదా. ఎందుకు వచ్చావు? భలే అంటున్నారు. ఎలా వస్తాను సార్, చుట్టూ కొండలు, కరెంట్ వైర్లు, హడావిడి, సెక్యూరిటీ గార్డులు. రావడం అంత ఈజీయా? నువ్వు రాగలవురా, నీకు కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ ఉన్నవాడికి పిల్లనివ్వడానికి ఏంటి సార్? ఇంకా అబద్ధాలు ఎందుకు, వచ్చానులే సార్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. లెటర్లో ఏం రాసావు? హో, అది కూడా మీకు తెలిసిపోయిందా? ఏం రాసావు? మీ అమ్మాయిని అడగండి. ఏ చెప్పలేదా? యాక్చువల్గా మీకు చెప్పొద్దనే రాశాను. మీకు చెప్పలేదంటే మీరు అనుకుంది కరెక్టే. షీస్ ఇన్ లవ్. ఇంకేం రాసావురా? సార్, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అని యథవేషాలు ఏం సార్? చెప్తా సార్, చెప్తా సార్, చెప్తా. సార్, నేను చాలా తెలివిగా అక్కడి వరకు వచ్చి ఎస్కేప్ అయ్యాను అనుకుంటే మీరు నాకన్నా తెలివిగా మీ కూతుర్ని సైడ్ చేశారు. అందుకే నా ఫ్రెండ్స్ని సిటీలో ఒక చోటున లక్ష్మిని కలమని చెప్పాను. అక్కడ వాళ్ళు తనతో మీరు చేసినవి, నేను చేయనవి, నేను చేయాల్సినవి, చేస్తున్నవి అన్నీ చెప్పేస్తారు.
ఎక్కడికి రమ్మన్నావురా? మీరు ఓపెన్ చేసిన అనాథాశ్రమంకే. లక్ష్మి నేను ఫస్ట్ టైం మీట్ అయింది కూడా అక్కడే. మా ఇద్దరి ప్రేమ అక్కడే ఓపెన్ అవుతే సెంటిమెంటల్ గా వర్కౌట్ అవుతుందని ఒక చిన్న ఫీల్. తను రాదు. మరి అక్కడే నాకు మండుద్ది. రాదు. వస్తుంది సార్. నా కూతురు రాదు. నా లక్ష్మి వస్తుంది. నో ఛాన్స్. నో ఛాన్స్. మా బాధ కొంచెం వినండి సార్. సార్ మేము చెప్పేది కొంచెం వినండి సార్. మమ్మల్ని నెట్టకండి సార్. వినండి సార్. Impossible. No chance at all. Go back. Stop them. Stop them. No. Go back, I say. Go back. Move. Hey. సెల్లో పడేసి చచ్చేదాకా కొట్టండి. చంపొద్దంతే. శర్మ, డామ్ ఇట్, ఇడియట్. వీడిది ఎప్పుడు ఎంగేజ్. షిట్. నమస్కారం. నమస్కారం. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. ధనా ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే నాకు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? సార్ నువ్వు తప్పు చెయ్యవు, నాకు తెలుసు. కోటి ఏరియా జగన్ కవర్ చేస్తాడు. ఎస్ సార్. దూల్పేట చాలా డెలికేట్ ఏరియా. అక్కడ కానిస్టేబుల్స్ తో పాటు కొంతమందిని మఫ్టీలో పెట్టండి. దట్ ఈస్ యువర్ జాబ్, వినయ్. ఓకే సార్. ఎక్కడ పడితే అక్కడికి తోకలాకొచ్చేస్తా. మేడం 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 మీ గురించి ఎంతసేపటి నుంచో వెయిటింగ్. రండి రండి. సార్ మీరు మేడం వుడ్ బి కదా? మీకెలా తెలుసు? ఎలా తెలుసా? నిమిషానికి 60 సెకండ్లు ఉంటే దానిలో 600 సార్లు మీ గురించే మాట్లాడుతుంది సార్. అన్ని మనసులో దాచుకుంటది దొంగది. అవును, మీరు? నేను ఇక్కడ. మీరు ఇక్కడ స్టాఫ్ కదా? భలే కనిపెట్టేశారే దొంగ. అరే 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 పిల్లలు చూడండి, లక్ష్మకి వచ్చేసింది. అన్నయ్య చెప్పు. సిటీ బ్యాంక్ వాళ్ళట క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. లక్ష్మికి చెప్పు. లక్ష్మి బయటికెళ్ళిందిరా. ఎక్కడికని చెప్పింది? ఏదో స్కూల్ అని చెప్పింది. నాకు తెలీదు. ముందు బ్యాంక్ సంగతి చెప్పు. పొమ్మను. పండి. What are you plucking here for? Go and keep an eye on the antisocial elements. Yes, sir. Get lost. వెళ్ళివాడి బాబుని తీసుకురా. ఎవడి బాబుని? నా బాబుని, you bloody fool. ధనా బాబుని. ప్రిన్సిపల్ గారు మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. మీకోసమే వెయిటింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ మీరు వెయిటింగ్? మీరు వెళ్ళండి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని, మీరు మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అని, పద్ధతి కాదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వెళ్ళండి. ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాం, మధ్యలో డిస్టర్బ్ చేయడం అది మేనర్స్ కూడా కాదు. నేను అలా తిరిగేసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చామని చెప్పండి. ఓకే సార్. ఏంటన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఆ లెటర్ గురించి మీ నాన్నకి చెప్పావా? లేదు. ఎందుకు? నువ్వు చెప్పొద్దన్నావు కదా. నువ్వు ఏం చెప్పినా చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది కదనా, అందుకే చెప్పలేదు. నా మీద అంత నమ్మకమా? మరి ఎందుకు రమ్మన్నావు? ధనా చెప్పు. ధనా చెప్తూనే ఉన్నాను. నోటితో చెప్పలేని చాలా విషయాలు కళ్ళు చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళు చూడు. నా కనులు మూసేస్తే కలలకు పొదువుందా? ఈ అందం నాలోన అడుగడుగును శృతి చేస్తుంటే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదనా. నేనేమనుకున్నాను తెలీదు. నేనేమనుకున్నానో నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నాకు తెలీదు. మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను అదే అనుకున్నాను, కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అని మీ నా తర్వాతే తెలిసింది. షట్ అప్. లక్ష్మి ఆగు. ఓకే, నీ పాయింట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఇండియాలో 90% పైగా భార్యలు వాళ్ళ భర్తలు కనీసం ఒక్క రోజైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క మంచి ఫ్రెండ్ నీ భర్త అవడంలో తప్పే ఉంది. డోంట్ టాక్. నీ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు ధనా. ఐ హేట్ యు. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. లక్ష్మి,
లక్ష్మి లక్ష్మి where were you? అన్నదాశ్రమానికి వెళ్ళొస్తున్నాను డాడీ. అక్కడ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి. ఓకే ఓకే గో. టీ. ఇది టీ అన్నయ్య. అయితే కాఫీ. అక్కడ ఎవరిని కలిసారు? చిల్డ్రన్స్. ఇంకెవరిని? నథింగ్ స్పెషల్. విడిగా? నో. ఇంకెలాంటి కుర్రాడితో మాట్లాడలేదా? నో. లక్ష్మిని ఒక కుర్రాడు డిస్టర్బ్ అన్నయ్య కాఫీ. నాకు ఇప్పుడు కాఫీ వద్దే. రాజీ ఒక పంచి వేడిగా టిఫిన్ చేయి. జనరల్ గా అమీర్పేటలోకి వెళ్ళారు అంటే అంబర్పేట నుంచి స్మెల్ చూసి పట్టేస్తా. మంది పోలీస్ బ్లడ్. ఓకే ఓకే వెయ్, నేను ఒక ఫోటో చూపిస్తా, చెప్పగలవా? భలే కనిపెట్టేశారే దొంగ. చెప్పు, చూసావా? చూడలేదు అంకుల్, నిజంగా చూడలేదు అంకుల్, వీణ్ చూడలేదు. It seems that the fellow didn't come. ఇతను పంపించేయి. సార్ ఇక్కడ కనిపించిన బిడ్డను పోగొట్టుకోవడం ఎంత బాధాకరమో బిడ్డల్ని నాకు బాగా తెలుసు. నీ వాడు ఇక్కడే ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. నానా నువ్వు? నీ వల్లే. ఒరే నాన్న, ఎవడి చేతో కుక్క చావు చావడం కోసం కదరా నిన్ను కనిపించింది. వద్దురా, మనకి ప్రేమ వద్దు, ఈ ఊరు వద్దు, ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బతుకుదాంరా. నాన్న, లక్ష్మి దొరుకుతుందన్న నమ్మకంతో నరకంలో కూడా సుఖంగా ఉండగలుగుతున్నాను. లక్ష్మి లక్ష్మి వద్దురా, మనకు ఆ కమిషనర్ కూతురు వద్దురా. ఏ ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి లేరా ప్రపంచంలో? ప్రపంచంలో 765 కోట్ల జనాభా ఉన్నారు. అంతమంది ఉన్నారని నిన్ను తప్ప ఇంకెవరినైనా నేను నాన్న అని పిలిస్తే ఒప్పుకుంటావా? లక్ష్మి కూడా నాకంతే. అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? సంతకొస్తాను అంటే అంతే. ఏంటి ఏంటి ఇంతసేపు? ఒక ఫోన్ చేయొచ్చుగా, ఇప్పుడా వచ్చేది. ఎంత ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? where were you? ఎందుకంత టెన్షన్ డాడీ? వచ్చేసానుగా. లక్ష్మి మెల్లిగా మాట్లాడండి డాడీ, నాకు వినిపిస్తుంది. లక్ష్మి మళ్ళీ అరుస్తున్నారు. 1 hour నేను లేట్గా వచ్చినందుకే మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అక్కడ ఇంకో తండ్రి తన కొడుకు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇన్ని రోజులుగా ఎంత బాధపడుతున్నారో మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సారీ డాడ్. ఇది మొదటిసారి మీతో ఎదురు మాట్లాడినందుకు కాదు, లేట్గా వచ్చినందుకు. అన్నయ్య దొరా టీ తాగుదోరా. చిచి, మనకు 90, 180 తప్ప మిల్క్ టీ పడదు. వాటింగ్ ఎక్కువది. మే కమేన్. లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణగా పోజేట్రా. ఈడు ఎక్కడి నుంచో డబ్బులు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చు, అమ్మాయి కావాలి. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు? నీ లంగా దొరికింది. టాలీవుడ్ బాలీవుడ్ అతకు ముక్కలు అడుగులంగా. ఏంటి సార్ మీరు చెప్పేది? రే, నేనెంత కామెడీగా కనిపించినా పోలీసుని రా. లంగా బావా నా దగ్గర ఆటలాడుతున్నావురా నువ్వు? బావా ఎక్కడ దొరికావే వీళ్ళకి? మీరే కదండి నన్ను బండను కట్టి పాయలో పడేశారు. మేమిద్దరం పడ్డాక తెలిసింది పాయలో నీళ్లు లవ్వని. ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటే. అది కాదండి, అప్పుడు ఈ అంకులే నన్ను సేవ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు. సార్, దీనికి బాడీ పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదు సార్.
పిచ్చిది పిచ్చిది కాబట్టే మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే అమితాబ్ బచ్చన్ ఫోటోవో నాగార్జున ఫోటోవో చూపించలేదు నీ దొంగ మొక్కాన్ని చూపించింది. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్తున్నావు? చాలా రోజులు ఎందుకు బోల్డ్ పనులుంటాయి. అలాగా అమ్మా మీ ఆయనకి ఇంటి దగ్గర ఫుడ్ అది అరేంజ్ చెయ్యమ్మా. పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత పంపించేస్తాం. అలాగే మీరు తొందరగా వచ్చేసేయండి. 5 నిమిషాలు లేట్ అయితే మొత్తం తినేద్దండి అది. నేను ఇక్కడ నీకు తినిపిస్తాను కదరా. మీరేం పెడతారండి? లాఠీలు బుల్లెట్లు గన్లు ఉంటాయి తప్ప అక్కడ. ఏమిటి గొడవంతా? పబ్లిక్ సార్ బ్యాన్ ఎత్తిస్తారని గొడవ చేస్తున్నారు సార్. నీలన్నా రాలేదేంటి? అదేరా సంజయిత లేదు. ఏంట్రా బ్యాగ్? లెదర్ బ్యాగ్. ఎక్కువే ఎక్కువ. ప్లీజ్ ప్లీజ్ సార్ కొంచెం వెయిట్ చేయండి. నేను వచ్చేసాక ఇంకేం బాధపడతా. బాగున్నావా? వచ్చేసినాం కదా, ఎందుకు ఏడుస్తావు? నా బుజ్జి నా కన్నా. మమ్మల్ని అందరినీ కాపాడారు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి బాబు. ఇంకా ఎంతమంది ఉన్నప్పుడు అనుకో. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఐ మే లేట్? నో సార్. రే ఇద్దరు పారిపోండి రా. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, మరి ఎందుకు పారిపోవాలి? ముందు మీరెళ్ళండి. శంభూ మహాదేవ. ఆయన ఏం ఫుల్ఫిల్ అయిందంటానికి నిదర్శనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించిన చక్ర అవార్డు. సార్ ఎలాగో షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకి ఏదో రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి. నాకేం కాలేదు, దీనికా మనం కష్టపడ్డాం. అయ్యో నన్ను చంపేదాకా వచ్చినప్పుడు నేను ఇంకేం చేయాలి? నువ్వు గెలవాలి. నాకేం పర్లేదు, చేతికే కదా తగిలింది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళు ధనా, ధనా నువ్వు వెళ్ళిపో. నా గురించి మర్చిపో, వెళ్ళు. మహేష్ చంద్ర వీళ్ళందరినీ ఇలా వేరు చేసి స్వచ్ఛమైన పాలలాగా, కడిగిన ముత్యాల్లాగా ఇంతమందిని సమాజంలో మీ ముందర నిలపడం అనేది ఉందే, అది ఒక భగీరథ ప్రయత్నం లాంటి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ హిమ్. సార్ ఇక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది, లోపల ఉన్న పోలీసులు బయట పంపించండి సార్. ఘర్షణ అనేది చాలా పెద్ద పదం, గొడవని చెప్పు. ప్రతిసారి స్టేజీ ఎక్కినప్పుడల్లా ప్రతిపక్షాన్ని తిట్టడానికి అలవాటు పడ్డా నాకు ఈ రోజు ఒక వ్యక్తిని పొగడాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇతను ఇదే విధంగా సీఎం దగ్గరకు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ అయ్యే పనులు కావు, దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయని ఆ రోజు ఎదిరించాను. ఈ రోజు ఫీల్ అవుతున్నాను. ఆయన ఇంతటి తెలివైన ఆఫీసర్కి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఇంత గొప్ప పని చేయించి సీఎం ఎంత తెలివైన వారో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. జై హింద్. సభకి నమస్కారం. మీకు వాళ్ళకి విరోధం లేదు. మీరు మారారు, మంచి వాళ్ళు అయ్యారు.
మళ్ళీ మళ్ళీ చేతులు మట్టి చేసుకోకండి. సారీ సార్. గట్టిగా శిక్షిస్తేనో మారని మనిషి శిక్షణతో లొంగుతాడని నా నమ్మకం. ఇప్పుడు కమిషనర్ మహేష్ చంద్ర గారికి హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారిని తీసుకెళ్ళిపోండి. జనానికి ఏమవకూడదు. నా మాట విను. ఏంట్రా నా మాట విను. చంపేస్తాను నా కొడుకుని. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా చంపాలని నేను అనుకున్నాను రా. నీ అబ్బ అందరికీ తెలిసేలా చేశావు. నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా, నిన్ను వదలన్రా. Don't shoot! Daddy. Daddy. సార్ మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. ఆర్ యు ఓకే? చూడండి మిస్టర్ మహేష్. Daddy, please, Daddy. ఏ కథకి మంచి ముఖ్యంపు ఉండాలన్నా రక్తపు మరకం ఉండి తీరాలి. ఏంటి ఈ రోజు మీరు ఆ స్టేజ్ ఎక్కి ఆ గెలుపు మీద అనుకుంటున్నారా? మీది కాదు సార్, మా ధనాది. మేము మారిపోయాం ఆఫీసర్. ఒకప్పుడు మద్దళ్ళు మానభంగాలు చేసి బతికేవాళ్ళం. ఇక నుంచి కష్టపడాలని నిర్ణయించుకున్నాం. దానికి కారణం బందోబస్తుతో శిక్షణ ఇచ్చిన మీరు కాదండి. గడ్డి పెట్టి కష్టాల్లో ఉన్న సుఖాన్ని చెప్పేది మా ధనాయే సార్. మీ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్. మమ్మల్ని టచ్ కూడా చేయలేరు. మీరు మమ్మల్ని పట్టించింది ధన, అక్కడికి తీసుకెళ్లి పెట్టించగలిగింది ధన. ఈ రోజు మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడేలా చేసింది ధన, మీరు కాదు సార్. షూట్ చేస్తావా? చెయ్యి. మా ముందు మా ధనాన్ని షూట్ చేస్తావా? చెయ్యి. చెయ్య. బాగా పెట్టారు. మా ధనాకి ఏం జరిగినా నెల రోజుల కిందట సిటీలో ఏం జరిగిందో అదే డబుల్ జరుగుద్ది. ఇక్కడి నుంచి ఒక్క కాకి చొక్క కూడా బయటకెళ్ళదు. ఆపండి. మీకు అర్థం కావడానికి ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇది చెప్పడానికే నేను ఇక్కడి వరకు రావాలా? ఇది మా ఇద్దరి మధ్య పర్సనల్ ప్రాబ్లం, మీకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళండి.
కాల్చండి సార్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అతను ఏం చేయకండి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ మీరేం చెప్తే అదే చేస్తాను డాడీ అతను వదిలేయండి డాడీ ప్లీజ్ మీరు సరే అనేదాకా ధన మాట అవుతాను డాడీ వదిలేయండి డాడీ ప్లీజ్ అతను వదిలేయండి. మా డాడీని కొడతావా మా డాడీని కొడతావా మా డాడీని నాకు అందరికన్నా నీకన్నా మా డాడీ ఎక్కువ నువ్వు మా డాడీని కొడతావా డాడీని కొడతావా చూసారా విన్నారా నా మీద గన్ ఎత్తినప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న అమ్మాయి మీ మీద చెయ్యి ఎత్తినప్పుడు నన్ను కొట్టింది. అదండి బిడ్డ మనసు. లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని తెలిసిన వెంటనే ఎక్కడ తనకి మీ మీదున్న ప్రేమ తగ్గిపోతుందో అన్న భయంతో కుళ్ళుతో నన్ను ద్వేషించారు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా మించింది ఈ సృష్టిలోనే లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏవండి ఒక అమ్మాయి ఎలాంటి వాడిని కోరుకుంటుంది? జీవితాంతం తనతో తోడుగా ఉంటాడని నమ్మిన వాడిని. లవ్ అన్న వెంటనే చీ అనకుండా మీకు ఎటువంటి వాడు కావాలో అని చెప్పండి, చిటికలో సాధిస్తాడు ఏ ప్రేమికుడైనా. మీరు చెప్పరు, మాకు తెలీదు. లవ్ అంటే ఒక పెద్ద బిల్డప్. అయినా ప్రేమను గెలిచే మార్గమా అండి ఇది? కత్తులు తుపాకులు మీ వల్ల కాదు. ప్రేమని ప్రేమతోనే గెలవాలి చెప్పి మరి ఎక్కడి నుంచో వచ్చి మీ అమ్మాయికి దగ్గరయ్యాను. మీ కళ్ళు కప్పి తను ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోలేనా? సార్, పెళ్ళంటే ప్రేమకి ముగింపు కాదు, ఒక కొత్త జీవితానికి ఆరంభం. అది చేసేటప్పుడు జీవితాన్నిచ్చే మీరే మాతో లేకపోతే ఎలాగా? దయచేసి ఓకే చేయండి. మీరు సరే అన్నాకే మా పెళ్ళి. అప్పటి వరకు వెయిట్ చేస్తాం. ఇవన్నీ నేను చెప్పను. పెళ్ళి అనేది 10 మంది కోసం, ప్రేమ అనేది పర్సనల్. మేమిద్దరం మనసిచ్చిన రోజునే భార్యాభర్తలు అయిపోయాం. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. కానీ దయచేసి కట్ చేయడానికి మాత్రం ప్రయత్నించకండి. కట్ చేసి కొద్ది పెరిగేది ప్రేమ. సారీ లక్ష్మి. ఇదంతా మీ వల్ల జరిగిందని తెలియదయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆహా, ఇంకా ముహూర్తం టైం అవ్వలేదా? అమ్మాయి వెయిటింగ్. రమ్మని చెప్పండి. బాబు, అది నేను చెప్పాలి బాబు. అదేనండి, కొంచెం తొందరగా చెప్పండి. చాలా కాలం నుంచి వెయిటింగ్. మా పెళ్లి కూతురుని తీసుకురండి. థ్యాంక్స్ మామా. వెల్కమ్. థ్యాంక్స్ అల్లుడు. యో వెల్కమ్. సిగ్గుపడకు. కమ్. దా కూర్చో. అసలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తండ్రి రండి. రండి సార్. ఈ చేత్తో ఎలా చేయ చెప్పండి. పోనీ ఈ చేత్తో చేయండి. వచ్చేసాడు సార్. చివరి సీన్ వచ్చేసింది, క్లైమాక్స్. ఇప్పుడు ఎందుకండి లేనిపోని బిల్డప్? మనస్ఫూర్తిగా పెళ్లి చేసేయండి. क्या बोला? ఓ, మీరు హిందీ కదా. చివరి సీన్ హే, క్లైమాక్స్ హే. లేనిపోని బిల్డప్ ఎందుకు హే? సూపర్ అల్లుడు హే. మనస్ఫూర్తిగా పెళ్లి చేయండి హే. చెయ్యి బాబు. భజంత్రీలు వాయించండి. ఏంటి స్టేషన్ బయట దమ్ కొడుతున్నావు? పని పాట లేదా? ఇంకేం పని సార్, మీరు డ్యూటీ ఎక్కక ముందే అందరినీ మార్చేశారు కదా. అది కరెక్టే. రా సరదాగా ఆ చెట్టు కింద ప్యాకెట్ ఆడతాం. అయ్యి బాబు కమిషనర్ గారు. రావయ్యా, ఆయన మావయ్య.